వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సచ్చిదానంద ఆశ్రమంలో కన్నుల పండవగా భూదేవి శ్రీదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, పెద్ద ఎత్తున హాజరవుతున్న భక్తులు. మెట్పల్లి కోర్టు ఆవరణలో న్యాయవాది వడ్డేపల్లి శ్రీనివాస్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. వేసవిలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండొద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తతకు దారితీసిన సవాళ్ల పర్వం. బెజ్జంకిలో ఉద్రిక్త వాతావరణం. కోరుట్ల పట్టణంలోని అష్టలక్ష్మి దేవాలయంలో సువర్ణ పుష్పార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శ్ నగర్లో గల అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో షోడశ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ స్వామి దేవాలయ మండపంలో సువర్ణ పుష్పార్చన కార్యక్రమం యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీ రామాచార్యుల వైదిక నిర్వహణలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, నిత్యారాధన, శాత్తుముతై శాంతి పాఠం, చతుస్థానార్చన, నిత్యహవనం, పంచసూక్త హవనం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీరామాచార్యులు, శ్రీకాంతాచార్యులు, బాలాజీ స్వామి, వరుణ్, వాసుదేవాచార్యులు, రమణాచార్యులు, ఆలయ అర్చకులు ఇందుర్తి మధుసూదనాచారి, శ్రీ పెరంబదూరి శ్రీనివాసాచార్యులు, మర్రిపల్లి రంగాచార్యులు, ఆలయ నిర్వాహకులు బోరుగు రామస్వామి గౌడ్, సుభద్ర దంపతులు, బోరుగు తిరుమల్ గాయత్రి దంపతులు, ఎలిశెట్టి భూమారెడ్డి, ముత్యాల గంగాధర్, ఉప్పులూరి రాఘవులు, పడాల వెంకటేశ్వరరావు, చిలుక గంగాధర్, పరిసర గ్రామాల ప్రజలు, కాలనీవాసులు, భక్తులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణువత్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యసంసిద్ధ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవకారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యై నమః. మెట్పల్లి కోర్టు ఆవరణలో చలివేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టు ఆవరణలో వడ్డేపల్లి లక్ష్మీరాజయ్య స్మారకార్థం క్లయింట్ల కొరకు చలివేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోర్టు ఆవరణలో క్లయింట్ల కొరకు చలివేంద్రాన్ని న్యాయవాది వడ్డేపల్లి శ్రీనివాస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, సామాజిక సేవ కార్యక్రమాల్లో న్యాయవాదులు ముందుండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, న్యాయవాదులు రాజా మహమ్మద్, వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా వెంకటేశ్వర్లు, రాంభూపాల్, నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్ శ్రీనివాస్, మహేష్ సత్యం, వేణు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు మన ఎండలు ఇప్పుడే ముదురుతున్నాయి, చాలా 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్కి వచ్చింది. కాబట్టి కక్షదారులు వచ్చినప్పుడు వాళ్ళ వాటర్, వాళ్ళ ఫెసిలిటీస్ అనేది మనము చూసుకోవాలి. అది మన బాధ్యతగా ఉంది. ఇందులో భాగంగా మన మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామం. అందరికీ ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ కానీ, మా మెట్పల్లి బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ సంపూర్ణ సహకారాలు అందిస్తూ వారికి ధన్యవాదాలు. వేసవిలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండవద్దని అధికారులకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి సరఫరా ల్యాబ్ను కలెక్టర్ పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజీ వంటి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వేసవిలో ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుండి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రోజు 2 సార్లు జిల్లాలోని OHSRలను మిషన్ భగీరథ గ్రిడ్ ఇంజనీర్ నింపాలన్నారు. నీటి నాణ్యతను ప్రతిరోజు 4 సార్లు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ఏ గ్రామాలకు తాగునీరు వెళ్లడం లేదో తెలుసుకోవాలన్నారు. త్రాగునీరు వెళ్లని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు వెళ్లేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ బహిరంగ చర్చ సవాళ్లతో బెజ్జంకిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అవినీతికి పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆరోపించడంతో ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ నాయకులు 6 మండలాల నుంచి బెజ్జంకి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని రసమై రావాలని డిమాండ్ చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే రసమైతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. బెజ్జంకి మండలం గుండారంలోని ఫామ్ హౌస్ లో ఉన్న రసమైని గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కొందరు రసమై ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్లగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన రసమయి నిరూపించకుంటే తరిమి కొట్టక తప్పదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. రసమయి మాత్రం తాను చేసిన ఆరోపణ నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని, విచారణ జరిపిస్తే అన్ని బయటపెడతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి 6 మండలాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు తన ఫామ్ హౌస్ పై దాడి చేసేందుకు ఉసిగొల్పాడని ఆరోపించారు. మరి నిన్న మొన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో సవాల్ విసరడం జరిగింది. రసమై బాలకిషన్ చేసినటువంటి అసత్య ఆరోపణలపై మరి ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో సవాలుకు రమ్మని సవాల్ విసరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా రసమై బాలకిషన్ ఎలాంటి సవాలు స్వీకరించకుండా మరి కనుచూపు మేరలో కనిపించకుండా వెళ్లడం జరిగింది. రసమై బాలకిషన్ గారు, మీరు చేసినటువంటి అసత్య ఆరోపణలు ప్రజలకు తెలియజేయడానికే మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ప్రజలలో పలచనైపోయారు, మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతుండ్రు. దయచేసి ఇకనైనా చెప్తున్నాం, ఎలాంటి ఆరోపణలు చేసినా నీ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అవినీతిపై మేము దాడికి కూడా సిద్ధపడతాం. కనీస వేతనం కోసం కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అవినీతికి పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆరోపించడంతో ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ నాయకులు 6 మండలాల నుంచి బెజ్జంకి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని రసమై రావాలని డిమాండ్ చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే రసమైతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. బెజ్జంకి మండలం గుండారంలోని ఫామ్ హౌస్ లో ఉన్న రసమైని గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కొందరు రసమై ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్లగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన రసమయి నిరూపించకుంటే తరిమి కొట్టక తప్పదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. రసమయి మాత్రం తాను చేసిన ఆరోపణ నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని, విచారణ జరిపిస్తే అన్ని బయటపెడతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి 6 మండలాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు తన ఫామ్ హౌస్ పై దాడి చేసేందుకు ఉసిగొల్పాడని ఆరోపించారు. మరి నిన్న మొన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో సవాల్ విసరడం జరిగింది. రసమై బాలకిషన్ చేసినటువంటి అసత్య ఆరోపణలపై మరి ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో సవాలుకు రమ్మని సవాల్ విసరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా రసమై బాలకిషన్ ఎలాంటి సవాలు స్వీకరించకుండా మరి కనుచూపు మేరలో కనిపించకుండా వెళ్లడం జరిగింది. రసమై బాలకిషన్ గారు, మీరు చేసినటువంటి అసత్య ఆరోపణలు ప్రజలకు తెలియజేయడానికే మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ప్రజలలో పలచనైపోయారు, మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతుండ్రు. దయచేసి ఇకనైనా చెప్తున్నాం, ఎలాంటి ఆరోపణలు చేసినా నీ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అవినీతిపై మేము దాడికి కూడా సిద్ధపడతాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సచ్చిదానంద ఆశ్రమంలో భూదేవి, శ్రీదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండవగా నిర్వహించారు. కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి గుట్టపై వెలిసిన భూదేవి, శ్రీదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర కళ్యాణోత్సవాన్ని కన్నుల పండవలా నిర్వహించారు. కోలటంతో ఎదుర్కొల్ల కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు.
ప్లావనాని గురుశోద్యాదుర్విముద్ర్యామృతి దేవతావేశ్వరో బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం మధ్యే మధ్యే బాణీం దోర్భయావిధానం సేవాబోధం ప్రక్షాళయామి శుద్ధాచమనీయం. మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచ్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తాజా మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసత్వంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. నియోజకవర్గంలోని ఏ ఎమ్మెల్యే అధికారం ఉంటే అతని దగ్గరికి వెళ్ళి మేము పనులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తాం. అంతేగాని మేము ఈ పార్టీకి ఎందులో అని చెప్పి మేము ఎప్పుడు కూడా పోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మాకు మీరు టీఆర్ఎస్ అని చెప్పి మా మీద కక్ష సాధింపు చర్య చేపడుతుంది. మీ గురువు గారు ఉన్నప్పుడే చేసిరు పనులు, ఆయననే అడుగురు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు మా గురువు గారు చేసిన పనులంటూ అందరూ మాకు గురువులు ఇవ్వలేదు, మాకు ప్రజలే గురువులు. కాబట్టి మీరు ఇప్పుడు మాట మార్చకండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇచ్చిన హామీ మేరకు మా బిల్లులు ఇవ్వండి. మా బిల్లులు ఇచ్చి మీరు ప్రజలకి మీ ప్రజాపాలన సాగించండి. మేమైతే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మరి ప్రజాపాలన నడుస్తుందని మేము అనుకుంటే మమ్మల్ని తీవ్రంగా అణచివేస్తూ మమ్మల్ని అడగదొక్కుతూ మాపై మీరు కక్ష సాధింపు చర్య చేపడుతున్నారు. మరి ఇది మేము ఈ పాలన ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అనుకుంటున్నాం. కాబట్టి వెంటనే మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. రెండవది, మా సర్పంచులు శాంతియుతంగా మాకు రావాల్సిన బిల్లులు న్యాయంగా మాకు రావాల్సిన బిల్లులు మేము అడిగితే మీరు మమ్మల్ని అర్ధరాత్రి దొంగల వల్ల మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. ఈ చర్య మంచిది కాదు అని నేను ఈ సభ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ఇట్లాంటి చర్యలకు మీరు పాల్పడకూడదని చెప్పి మీకున్న గౌరవాన్ని మీకున్న మా మీద ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్ఎంఓకు సిఐటియు నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్ఎంఓ నవీన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సత్యం శ్రీనివాసులు మాట్లాడుతూ 300 మంది కార్మికుల పొట్టకొట్టే విధంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో 542 బెడ్లకు నిధులు రావాల్సి ఉండగా కేవలం 332 బెడ్లకు మాత్రమే బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. బాత్రూంలను స్కావెంజర్ల చేత కడిగించవలసి ఉండగా పారిశుద్ధ్య కార్మికులనే స్కావెంజర్లుగా ఉపయోగిస్తూ అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సౌకర్యాలు కల్పించాల్సిన యజమాని నిబంధనలను తుంగలో తొక్కి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ హాస్టళ్లు, హోటళ్లలో ఆహార నాణ్యతపై తనిఖీలు ముమ్మరం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ ప్రభుత్వ హాస్టళ్లు, హోటళ్లు, ఆహారం తయారు చేసే కేంద్రాల్లో తనిఖీలు చేసి ఆహార నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆహార కల్తీ, నాసిరకమైన ఆహారం తయారు చేయడం పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో అనుబంధ శాఖల సమన్వయంతో కొన్ని బృందాలను నియమించుకోవాలని, వాటి ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ముఖ్యంగా హోటళ్లు, ఐస్ పాయింట్లు, పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేయాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార వస్తువులు, వంటకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించాలని సూచించారు. జిల్లాలో చిరుతిండి అమ్మకాలు సాగిస్తున్న చిన్న వ్యాపారుల వివరాలను సేకరించాలని, ఆహారం తయారు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆహార సంబంధిత వ్యాపారం చేస్తున్న వారు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహారం అమ్మకాలు సాగించే చోట పరిశుభ్రమైన త్రాగునీరు, నాణ్యమైన ఆహారం వినియోగదారులకు అందజేయాలన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహార తయారీ కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. హోటళ్లు, హాస్టల్లో వంటగది, వాష్ ఏరియా శుభ్రంగా ఉంచాలని సూచించారు. వీధి అమ్మకందారులకు ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.
స్వీట్లు పంపిణీ చేసి టప్పకాయలు కాల్చారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుక సతీష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలిపారు. బీసీల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు. బీసీలకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రిజర్వేషన్లే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలకనుందని చిలుక సతీష్ ప్రకాష్ రావు అన్నారు. అణిగిపోతున్నటువంటి బీసీ సమాజాన్ని, ఈ యొక్క దేశాన్ని మతతత్వ పార్టీలు ఒక మతం మత్తులో ముంచి ఈ దేశాన్ని విచ్ఛిన్నకరం చేసేటువంటి వాతావరణ తరుణంలో భారత్ జోడో యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ని ఆమోదం తెలిపి చట్టం చేసి ఈరోజు కేంద్రానికి పంపించడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన దళిత వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందో ఇదే నిదర్శనం. ఆ రోజు ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావో కావచ్చు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కావచ్చు, భూమి లేని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల దాహార్తి తీర్చేందుకు అమృత్ 2.0లో భాగంగా 41.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ 2.0లో భాగంగా కోరుట్ల మున్సిపాలిటీకి 41.50 కోట్ల నిధులు రావడం జరిగిందని, దీంట్లో భాగంగా బుధవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు కోరుట్ల పట్టణ విలీన గ్రామమైన ఎకిన్పూర్ పట్టణ శివార్లో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైప్లైన్ ద్వారా తాళ్ల చెరువులో నీళ్లు నింపడం కోసం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావస్తుందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చడం కోసం అమృత్ 2.0లో భాగంగా 41.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, దీనిలో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తాళ్ల చెరువును నింపడం కోసం రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించడం జరిగిందని, ఇందులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఏమైనా నష్టం జరిగితే ప్రభుత్వం ద్వారా అందజేసేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుతో పాటు కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి జీవాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, మున్సిపల్ డిఈఏఈ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈఏఈ, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీం, నాయకులు అన్నమనీల్, పుప్పాల ప్రభాకర్, శీలం వేణుగోపాల్, సంగం లింగం, జిందం లక్ష్మీనారాయణ, మోర్తాడ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 20,000 జనాభా ఉన్నది. అంటే మన పట్టణం కూడా చాలా విస్తరిస్తూ ఉన్నది. మరి ఆ జనాభాకు సరిపోయేంత నీళ్లు మిషన్ భగీరథకు ఆల్టర్నేటివ్ సప్లై కావాల్సింది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని మన కొరుట్ల పట్టణానికి నిజంగా కూడా 41,50,00,000 రూపాయలు రావడం జరిగింది. సో ఆ డబ్బులతోటి మరి ఆల్టర్నేటివ్ మిషన్ భగీరథకు, ఎందుకంటే మిషన్ భగీరథ డబ్బా కాడ బోర్లు ఫెయిల్ అయినా, మిషన్లు ఫెయిల్ అయినా మన కోరుట్ల ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్య వస్తూ ఉన్నది. సో మున్సిపల్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది వాళ్ళకు మళ్ళీ సప్లై చేస్తాను. ఆల్టర్నేట్ సోర్స్ కింద దీన్ని ఒక కొత్త ప్రాజెక్టు అమృత్ స్కీమ్ కింద తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తాళ్ళ చెరువు వీడికి సందర్శించిన మా ఆర్డీఓ గారు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దాన్ని పూడికలు తీసి మరి రైతులు ఎవరి ఇబ్బంది కూడా ఉండదు, దాన్ని ఒక లెవెల్గా తీసి దానికి సహకరించడానికి మన కమిషనర్ గారు, డిఈ గారు ఉంటారు. అదేవిధంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గారు వీళ్ళంతా మెజర్స్ వేసి మళ్ళీ దీనితో పాటు మరి ఇంకా 2 మద్దుల చెరువును, కంచర్కుంట, ఈ 3 చెరువులను కూడా పూడికలు తీసేందుకు కలెక్టర్ గారు కూడా వారిని కోరడం జరిగింది. వారు కూడా సమ్మర్ వస్తుంది, మరి నీళ్లు స్టోరేజ్ కోసము రైతులకు కూడా వాళ్ళే ఫ్రీగా తీసుకుపోతూ ఉంటారు. దాన్ని కాకపోతే ఇక్కడ ఉన్న అధికారుల సమీక్షంలో వాళ్ళు ప్రతి ఒక్కరు ఆర్డీఓ గారు ఆఫీస్ నుంచి ఒకరు ఉంటారు, మున్సిపల్ ఆఫీస్ నుంచి ఉంటారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క అధికారులు ఉంటారు. ఆ లెవెల్స్ చూసి దాని ప్రకారం చేస్తే మనకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ 15-20 రోజుల్లో
మనము నీళ్లు ఏప్రిల్ 15 వరకు వస్తాయి మనకి సార్. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని, గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వ ప్రతిచర్యను నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 2 పడక గదుల ఇల్లు ఇస్తామని ప్రజలకు నిరాశ మిగిల్చింది. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. చైనా +1 వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాంలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామని, ఆ బియ్యాన్ని FCIకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామన్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తామన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు కాగా వృద్ధి రేటు 9.6%. దేశ తలసరి ఆదాయం 2,05,579 రూపాయలు కాగా వృద్ధి రేటు 8.8%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,74,172 రూపాయలు, అంటే 1.8% రెట్లు ఎక్కువగా ఉంది. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించామన్నారు. ఏళ్లుగా వాయిదా పడుతున్న కేసులో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించామన్నారు. భాజపా ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదు. ఎస్సీ వర్గాలకు నేను సీఎంగా ఉన్నప్పుడైనా న్యాయం చేయాలని బలంగా నమ్మానన్నారు. సమన్వయం చేసుకుంటూ శాసనసభలో అందరినీ కూడగట్టామని, బిల్లును ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేదన్నారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15% రిజర్వేషన్లు కేటాయించామన్నారు. ఎస్సీలో గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% రిజర్వేషన్లు కల్పించామన్నారు. అతి తక్కువ జనాభా కలిగి అభివృద్ధి ఫలాలు ఆశించిన వారిని గ్రూప్ 1లో ఉంచామన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని 2014లో తెలంగాణ ఏర్పడ్డాక ఆ అసెంబ్లీలో చెప్పానని, దీనిపై కేంద్రానికి తీర్మానం పంపాలని కోరాం. తీర్మానం ప్రవేశపెడితే నాతో పాటు సండ్ర వెంకట్ వీరయ్య, సంపత్ను సభ నుంచి బహిష్కరించారు. మేం పెట్టిన తీర్మానాన్ని విధిలేని పరిస్థితుల్లో ఆనాడు సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సి వచ్చింది. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ఏనాడు తీసుకెళ్లలేదు. మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. నాకంటే మోదీ, కిషన్ రెడ్డిని ఆయన ఎక్కువగా నమ్ముతున్నారు. భాజపా ప్రభుత్వాలు ఉన్న చోట ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 59 ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి, ఏందని చాలా లోతు విశ్లేషించి 59 కులాలకైనా 199 పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చిండు. ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ, ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కానీ ఉన్నాయి, ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి. వాటి ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ 199 పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ 15% రిజర్వేషన్లను గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%, ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాం. ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ 9 అంటున్నాడు. 9 కాదు, పావు తక్కువ 10 మీకే ఇచ్చింది. ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ 1లో పెట్టాం. తర్వాత మోడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ 2లో పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ 3లో పెట్టుకున్నాం. 9 నెలలు రోదసీలో చిక్కుకుపోయిన భారత సంతతి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో 2 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు.
వ్యోమగాముల రాకపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఐఎస్ఎస్లో చిక్కుకున్న వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని మస్క్ అనేకసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వారిని తిరిగి తీసుకురావాలని అధ్యక్షుడు ట్రంప్ స్పేస్ ఎక్స్ని కోరారని వెల్లడించారు. తాజాగా వారు తిరిగి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిన స్పేస్ ఎక్స్ నాసా బృందాలకు మస్క్ అభినందనలు తెలిపారు. ఇక అధ్యక్షుడు ట్రంప్ వ్యోమగాములకు స్వాగతం పలికారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా వ్యోమగాముల ఫోటోలను ట్రంప్ పోస్ట్ చేశారు. ఇక వ్యోమగాముల రాకపై వైట్ హౌస్ స్పందించింది. ప్రామిస్ మేడ్, ప్రామిస్ కెప్ట్ అనే ఎక్స్ వేదికగా పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైట్ హౌస్ అందులో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్తో పాటు స్పేస్ ఎక్స్ నాసా బృందాలకు అభినందనలు తెలిపింది. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో 2 వ్యోమగాములు ఐఎస్ఎస్ నుంచి సుమారు 17 గంటల పాటు పయనించి బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. కేవలం 8 రోజుల యాత్రకు నిరుడు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విల్మోర్ ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. 10వ తరగతి ప్రశ్నపత్రంపై ఈసారి క్యూఆర్ కోడ్తో పాటు ఒక సీరియల్ నంబర్ను ప్రతి పేజీ పైన ముద్రిస్తున్నారు. ఎక్కడైనా ప్రశ్నపత్రం ముందే బయటకు వస్తే వెంటనే గుర్తించడానికి ఇంటర్ తరహాలో ఈ ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుండి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు మంగళవారం ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు. హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపామని, విద్యార్థులు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 040232309442 నంబర్కు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9:30 ప్రారంభమవుతాయని, అలాగే 5 నిమిషాల వరకు ఆలస్యమైన అంటే 9:35 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. హైదరాబాద్, ఇతర నగర ప్రాంతాల్లోని వారు పరీక్షా కేంద్రం ఎక్కడుందో ముందు రోజే చూసుకోవాలని కృష్ణారావు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రజలను వంచించే విధంగా ఉందని అసెంబ్లీ సాక్షిగా బట్టి అబద్దాల చిట్టా చదివారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలు చేయలేమని చేతులెత్తేసినట్టే ఉందన్నారు. గంటన్నర పాటు బడ్జెట్ చదివిన ఆర్థిక మంత్రి వట్టి మాటలే చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలతో ప్రతి వర్గాన్ని మభ్యపెడుతూ చేస్తున్న మోసం బడ్జెట్ స్పీచ్లో స్పష్టమైందన్నారు. మొత్తంగా రక్త కన్నీరు సినిమాలో నాగభూషణం డైలాగ్ల బడ్జెట్ ప్రసంగం సాగింది. మహాలక్ష్మి ద్వారా మహిళలకు 2,500 రూపాయలు, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, చేయుత ద్వారా వృద్ధులకు, వితంతువులకు, బేడీ కార్మికులకు 2,000 నుండి 4,000 పెంపుపై, విద్యార్థినులకు ఉచిత స్కూటీ, నిరుద్యోగ భృతి 4,000 ఈ బడ్జెట్లో ఊసే లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతులను దగా చేసే ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందన్నారు. సగం కూడా పూర్తి కాని రైతు మాఫీ పూర్తయిందని బడ్జెట్లో చదివి అన్నం పెట్టే రైతు నోట్లో మట్టి కొట్టిందన్నారు. వ్యవసాయ రైతు కూలీలు ఈ రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 12,000 కోట్లు కేటాయించాలని, కానీ 600 కోట్లతో సరిపుచ్చి రైతుల కూలీలను మోసం చేశారన్నారు. ఈ బడ్జెట్లో కౌలు రైతుకు భరోసా ప్రస్తావన లేదన్నారు. ఎగ్గొట్టిన రైతు భరోసా ఊసే లేదు. ఇది పూర్తిగా లోపభూయిష్టమైన బడ్జెట్ అని, ఇది కాంగ్రెస్ మార్క్ మోసపూరిత బడ్జెట్ అన్నారు. ఏ రంగం చూసుకున్నా సరైన కేటాయింపులు లేవు. ఆదాయం ఎలా సమకూర్చుకుంటారని, రెవెన్యూ లోటు ఎంత స్పష్టంగా చెప్పలేకపోయారు. ఊహాలోకంలో విహరిస్తూ కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్గానే ఉందన్నారు. ఈ బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా లేదన్నారు. R&B శాఖకు కేటాయించిన నిధులు ఎంతమాత్రం సరిపోవని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయింపు విస్మరించి యువ వికాసం పేరుతో కాంగ్రెస్ నాయకుల వికాసానికి మాత్రం 6,000 కోట్లు అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని, 6 గ్యారంటీలు అమలు, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, సాగునీటి రంగం, SC, ST, BC మైనార్టీలను విస్మరించిన బడ్జెట్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కోసం ఆశా వర్కర్లు కరీంనగర్లో ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ను ముట్టడించేందుకు యత్నించగా పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు ఆశాలను అరెస్ట్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. CITU ఆధ్వర్యంలో ప్రధాన గేటు ముందు బైఠాయించి కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. PF, ESI సౌకర్యం కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. కనీస వేతనం 18,000
రూపాయలు చెల్లించేలా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు సిఐటియు నాయకులతో పాటు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు. అరెస్టులతో ఉద్యమం ఆగదని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నా పేరు మారెల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు అందరము ఈ కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. తాము అధికారంలోకి వస్తే 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని ఇంట్ల దగ్గర తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈరోజు బడ్జెట్ సమావేశంలో మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాకు పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మారెల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి సచ్చిదానంద ఆశ్రమంలో కన్నుల పండవగా భూదేవి, శ్రీదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం. వైభవంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, పెద్ద ఎత్తున హాజరవుతున్న భక్తులు. మెట్పల్లి కోర్టు ఆవరణలో న్యాయవాది వడ్డేపల్లి శ్రీనివాస్ చలివేద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. వేసవిలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండొద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తతకు దారితీసిన సవాళ్ల పర్వం. బెజ్జంకిలో ఉద్రిక్త వాతావరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.